దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఆదికాండంలో 2 రకాలైన సృష్టిక్రమాలు చెప్పబడ్డాయి. మొదటి అధ్యాయంలో దేవుడు మానవులను స్త్రీనిగాను పురుషునిగాను ఒకేసారి చేసినట్లు చెప్పబడింది. 27వ వచనం. టుగెదర్నెస్, ఐక్యత స్త్రీ పురుషుల మధ్య ఉంది ఈ సృష్టిక్రమంలో. 2వ అధ్యాయంలో నరుల్లో నుంచి నారిని తీసి సృష్టించినట్లుగా చెప్పబడింది. మొదట ఆదామును సృష్టించి ఆ తర్వాత ఆదాములో నుంచి ప్రకటెముకను తీసి అవ్వమ్మను సృష్టించినట్లుగా వ్రాయబడింది. ఇక్కడ హైరార్కీ ఉంది. అయినా ఆదాము సృష్టించబడే నాటికే అతని శరీరంలో అవ్వమ్మ ఉంది. ఆ విధంగా దేవుని దృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే. స్త్రీవాదులు ఆదాముని మట్టితో దేవుడు సృష్టించాడు, అవ్వమ్మను ప్రక్కటెముకతో చేయబడింది అని వాదిస్తారు. పురుషులేమో ఆదాము మొదట సృష్టించబడ్డాడు, అవ్వమ్మ తర్వాత సృష్టించబడింది కనుక పురుషులే అధికులు అంటారు. స్త్రీవాదం, పురుషాధిక్యత రెండు సమాజానికి మంచివి కాదు. దేవుని వాక్యం వాక్యమే, కానీ మనం ఎలా ఆ వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నాం అనేది ముఖ్యం. చాలాసార్లు వాక్యాన్ని మనము పెరిగిన సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, అలవాట్లు ద్వారా మనకనుగుణంగా వివరిస్తాం, అంటే ఇంటర్ప్రిట్ చేస్తాము. కానీ మన దేవుడు పక్షపాతి కాడు. అవర్ గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. ఆయన సృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే. ఆమెన్.